హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ స్టెప్స్. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఏ వీడియో మిస్ అవ్వకుండా ఉండడం కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ సెషన్లో మనం బిఫోర్ వీ గోయింగ్ టు లోకల్ వేరియబుల్ అండ్ ఇక్కడ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇన్ జావాస్క్రిప్ట్ if a variable has been declared but has not been assigned a value explicitly, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్, ఇక్కడ జావాస్క్రిప్ట్లో మనం ఏదన్నా ఒక వేరియబుల్ని డిక్లేర్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఏ అనే వేరియబుల్ని డిక్లేర్ చేశాను బట్ దానికి వాల్యూ అనేది ఏమీ నేను అసైన్ చేయలేదు. ఓకే, ఏ ఈజ్ declared but no value assigned. ఓకే, దానికి మనం ఎటువంటి వాల్యూ అసైన్ అవ్వలేదు. సో ఇలాంటి సినారియోస్లో ఆటోమేటిక్గా ఏ అనే వేరియబుల్కి అన్డిఫైన్డ్ అనే వాల్యూ అనేది అసైన్ అయిపోతుంది. ఓకేనా, దట్ ఈస్ ద జావాస్క్రిప్ట్ ఆటోమేటిక్గా జరుగుతుంది. ఓకే, ఇట్ ఈస్ ఆటోమేటికలీ అసైన్ ద వాల్యూ అన్డిఫైన్డ్ అనే వాల్యూ ఇక్కడ అసైన్ అవుతుంది. మీరు కావాలంటే ఒకసారి దీన్ని సేవ్ చేసి రన్ చేయండి. సేవ్ చేసి రన్ చేసినప్పుడు ఫంక్షన్ F12 అనేది క్లిక్ చేయండి. సో ఇక్కడ మీరు చూడొచ్చు కన్సోల్లో. ఓకే, మనం దీన్ని ఒకసారి ప్రింట్ చేసి చూద్దాం ఏ అనే దాంట్లో ఏముందో. console డాట్ లాగ్ అని చెప్పి విత్ ఇన్ ద పెరాన్సిస్ ఏ ఇచ్చేసేయండి. సో ఇప్పుడు మీరు ఒకసారి రన్ చేయండి. ఓకేనా, ఇప్పుడు చూడండి ఇక్కడ ఏలో అన్డిఫైన్ ఉందంట. సో అట్ ద సేమ్ టైం మీరు అన్నిటిలో చూడొచ్చు, నో ప్రాబ్లం. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ కామా వై కామా జెడ్ కామా ఇలా అన్నీ ఇవ్వచ్చు. ఓకే, ఎక్స్లో 10 ఉందంట, వైలో 20 ఉందంట, జెడ్లో 30 ఉందంట అండ్ ఏలో అన్డిఫైన్ ఉందంట. సో దీన్ని బట్టి మీకు అర్థమైంది కదా, ఏమని అర్థమైంది? ఇన్ జావాస్క్రిప్ట్ ఇఫ్ ఏ వేరియబుల్ హ్యాస్ బీన్ డిక్లేర్డ్, ఒకవేళ వేరియబుల్ డిక్లేర్ అయ్యి బట్ ద వాల్యూ ఈజ్ నాట్ అసైన్ టు దట్ వేరియబుల్, ఆ యొక్క వేరియబుల్కి మనం వాల్యూని అసైన్ చేయకపోతే జావాస్క్రిప్ట్ ఏం చేస్తుందంటే ఆటోమేటికలీ ఇట్ విల్ అసైన్ ద వాల్యూ అన్డిఫైన్డ్ అనే వాల్యూని అసైన్ చేసేస్తుంది. ఓకేనా, దిస్ ఈస్ ద వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ వీ నీడ్ టు రిమెంబర్ ఇన్ జావాస్క్రిప్ట్ వేరియబుల్స్. ఓకే, లెట్స్ మూవ్ ఆన్ టు ద డిఫరెంట్ టైప్ ఆఫ్ వేరియబుల్స్. మనకి జావాస్క్రిప్ట్లో 2 డిఫరెంట్ టైప్ ఆఫ్ వేరియబుల్స్ ఉన్నాయండి, లోకల్ వేరియబుల్ అండ్ గ్లోబల్ వేరియబుల్. సో వీటిలో ఫస్ట్ మనం జావాస్క్రిప్ట్ లోకల్ వేరియబుల్స్ అంటే ఏంటో చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి లోకల్ వేరియబుల్ అంటే ఏంటంటే a JavaScript local variable is one which can only be assigned inside the function. అంటే ఈ యొక్క లోకల్ వేరియబుల్స్ని మనం ఒక ఫంక్షన్ లోపల మాత్రమే యూస్ చేసుకోగలం, ఆర్ లేకపోతే విత్ ఇన్ ద బ్లాక్, అంటే అది ఎక్కడైతే డిక్లేర్ చేశారో ఆ బ్లాక్ లోపల మాత్రమే దీన్ని మనం యూస్ చేసుకోగలం. ఓకే, ఇట్ కెనాట్ బి యాక్సెస్డ్ ఫ్రమ్ అవుట్ సైడ్ ఆఫ్ దట్ ఫంక్షన్. అంటే ఇది ఎక్కడైతే డిక్లేర్ చేశారో అక్కడ మాత్రమే ఈ యొక్క వేరియబుల్ని మనం యాక్సెస్ చేసుకోగలం, కానీ అవుట్ సైడ్ ద ఫంక్షన్ కానీ అవుట్ సైడ్ ద బ్లాక్ కానీ ఈ యొక్క లోకల్ వేరియబుల్స్ మనకి యూజ్ కాబడవు, అంటే యాక్సెస్ చేయబడవు. ఓకేనా, దీనికి సంబంధించిన ఒకసారి ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ అనేది చూద్దాం. జావాస్క్రిప్ట్ లోకల్ వేరియబుల్ అనే జస్ట్ టైటిల్ ఇచ్చాను, జస్ట్ సేవ్ చేసేసేయండి. అండ్ ఇక్కడ మీరు చూడండి H1 ట్యాగ్లో బాడీ లోపల నేను ఒక ట్యాగ్ ఇచ్చుకుంటాను, H3 ఇద్దాం. జావాస్క్రిప్ట్ లోకల్ వేరియబుల్స్. ఓకే, జావాస్క్రిప్ట్ లోకల్ వేరియబుల్ అనే నేను జస్ట్ ఒక ట్యాగ్ ఇచ్చుకున్నాను. అండ్ ఇప్పుడు ఇన్సైడ్ దట్ ఐ జస్ట్ వాంట్ టు రైట్ ద స్మాల్ ఐడి ఇచ్చి ఒక ఫంక్షన్ అనేది రాద్దాం. ఓకే, ఓపెన్ ద పారాగ్రాఫ్ నేను ఓపెన్ చేసుకుంటున్నాను. దీనికి నేను ఒక ఐడి ఇచ్చుకుంటున్నాను. ఐడి ఈక్వల్స్ టు సమ్ XYZ అనే ఐడి ఇచ్చాను.
XYZ అనే ఐడి ఇచ్చాను. దాని తర్వాత సింపుల్గా నేను ఈ పారాగ్రాఫ్ని క్లోజ్ చేస్తున్నాను. ఓకే సింపుల్. సో ఇప్పుడు నేను చేసే పని ఏంటంటే విత్ ఇన్ ద స్క్రిప్ట్ ట్యాగ్, ఈ స్క్రిప్ట్ ట్యాగ్ లోపల ఇటువంటి వేరియబుల్స్ ఇవన్నీ తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక ఫంక్షన్ క్రియేట్ చేయాలి. ఎందుకోసం అంటే ఆ లోకల్ వేరియబుల్ నాకు ఆ విత్ ఇన్ దట్ ఫంక్షన్ పనిచేస్తుంది అన్నది నేను మీకు చూపించాలి. సో దానికోసం నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఫంక్షన్ క్రియేట్ చేస్తున్నాను. ఫంక్షన్ ఎగ్జాంపుల్. ఓకే, ఇందులో నేను ఈ ఫంక్షన్ లోపల 2 వేరియబుల్స్ పాస్ చేసుకుంటున్నాను, A, B. ఓకే, దిస్ ఈజ్ ఆల్సో వేరియబుల్స్ అండి. వీటిని వేరే ఏమీ అనుకోదు. ఈ ఫంక్షన్లో నేను వేరియబుల్స్ అనేది పెద్ద పారామీటర్స్ నేను పాస్ చేసుకుంటున్నాను, ఇంకా అంతకన్నా ఏం లేదు. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఈ 2 వేరియబుల్స్ని నేను రిటర్న్ చేస్తున్నాను. ఏ విధంగా రిటర్న్ చేస్తున్నాను? మల్టిప్లై చేసి రిటర్న్ చేస్తున్నాను. మీకు అర్థం అవడం కోసం నేను సింపుల్ ఎగ్జాంపుల్స్ తీసుకుంటున్నాను, స్టార్టింగ్ కాబట్టి మీరు ఎవరు కంగారు పడదు. నేను అప్కమింగ్ క్లాసెస్లో ఇప్పుడే నేను కాంప్లికేట్ చేస్తాను, నెమ్మదిగా కాంప్లికేట్ చేసుకుంటూ వెళ్తున్నాను. ఓకేనా, ఇందాక వేరియబుల్స్ జస్ట్ డిక్లేర్ చేసి దానికి వాల్యూ అసైన్ చేస్తాం, ఇప్పుడు ఆల్రెడీ ఫంక్షన్లోకి వచ్చేసాం కదా. సో అలా నేను నెమ్మదిగా కాంప్లికేట్ చేస్తాను, మీరు ఎవ్వరు కంగారు పడద్దు. అండ్ కమింగ్ టు దిస్, ఇప్పుడు నేను ఈ వేరియబుల్స్ని ఇక్కడ డిక్లేర్ చేశాను, ఆ వేరియబుల్స్ని రిటర్న్ చేస్తున్నాను. ఏ విధంగా? A ఇంటూ B అని చెప్పి మల్టిప్లై చేసి డిక్లేర్ చేస్తున్నాను, A ఇంటూ B అని చెప్పి రిటర్న్ చేస్తున్నాను. సో ఇప్పుడు నేను ఐడి ఉంది కదా నాకు ఇక్కడ, సో ఈ ఐడిని బేస్ చేసుకుని నేను వాల్యూస్ గెట్ చేసుకుంటాను అనమాట. ఎలా గెట్ చేసుకుంటాను? డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి, ఏం ఐడి? దట్ ఈక్వల్ టు XYZ అనే ఐడి ద్వారా డాట్ ఇన్నర్ HTML ఈక్వల్స్ టు, ఇక్కడ చూపించేస్తుంది చూసారా మనకి, ఎగ్జాంపుల్ అనే ఫంక్షన్లో మీరు A అండ్ B అనే నెంబర్స్ మీరు పంపించుకోవచ్చు. ఆ వాల్యూస్ మీరు సెండ్ చేస్తే మీకు అవుట్పుట్ వస్తుందని ఇక్కడ ఇండైరెక్ట్గా చెప్పేస్తుంది. సో నేను దాన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ ఎగ్జాంపుల్ అనే ఫంక్షన్ లోపలికి మనం మన యొక్క వేరియబుల్స్ యొక్క డిక్లరేషన్ ఏదైతే ఉందో అవి అంటే వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అవి మనం ఇక్కడ పంపించుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అని ఐ జస్ట్ వాంట్ టు సెండ్ ఇట్ 9,7. ఓకేనా, ఇప్పుడు ఈ యొక్క ఫంక్షన్ని క్లోజ్ చేయండి. ఇప్పుడు ఇది సేవ్ చేసేసేయండి. ఓకే, సేవ్ చేసి ఒకసారి అప్లికేషన్ని రన్ చేయండి. ఓకే, జావాస్క్రిప్ట్ లోకల్ వేరియబుల్ 63 వచ్చింది. ఓకేనా, మనకి అంటే అవుట్పుట్ అనేది మల్టిప్లై అనమాట. ఇక్కడ 9 7 = 63. ఇదంతా బాగానే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం లోకల్ వేరియబుల్స్తో వర్క్ చేస్తాం. ఈ లోకల్ వేరియబుల్స్ని మనం అవుట్ ఆఫ్ ద ఫంక్షన్ అంటే ఎగ్జాంపుల్స్ అని ఈ ఫంక్షన్కి అవుట్ సైడ్ మనం యూస్ చేసుకోలేమన్నమాట. సో దీస్ ఆర్ కాల్డ్ యాజ్ అ లోకల్ వేరియబుల్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఇదే ఎగ్జాంపుల్లో మనం ఫర్ ఎగ్జాంపుల్ గ్లోబల్ వేరియబుల్ ప్లేస్ చేసాం అనుకోండి. సో ఆ గ్లోబల్ వేరియబుల్ అనేది త్రూ అవుట్ ద అప్లికేషన్ మనం ఎక్కడైనా యూస్ చేసుకోవచ్చు అనమాట. గ్లోబల్ వేరియబుల్ అనేది మనం త్రూ అవుట్ ద అప్లికేషన్ ఎక్కడైనా యూస్ చేసుకోవచ్చు. సో జావాస్క్రిప్ట్ గ్లోబల్ వేరియబుల్స్ దగ్గరికి వస్తే ఏ గ్లోబల్ వేరియబుల్ ఇస్ ద వన్ విచ్ ఈజ్ డిక్లేర్డ్ అవుట్ సైడ్ ఆఫ్ ద స్కోప్ ఆఫ్ ఎనీ ఫంక్షన్. అంటే ఎటువంటి ఫంక్షన్ లోపల మనం డిక్లేర్ చేయడం, అవుట్ ఆఫ్ ద ఫంక్షన్ మనం డిక్లేర్ చేస్తాం. అండ్ దట్ కెన్ బి అసైన్డ్ అండ్ మ్యానిపులేటెడ్ బై ఎనీ ఫంక్షన్. ఆ యొక్క వేరియబుల్ని మనం ఏ ఫంక్షన్లో అయినా యూస్ చేసుకోవచ్చు, ఏ ఫంక్షన్లో అయినా సరే మనం దాన్ని మ్యానిపులేట్ చేసుకోవచ్చు, అంటే మార్చుకోవచ్చు అనమాట. సో దానికి సంబంధించిన ఎగ్జాంపుల్ అనేది ఇప్పుడు మనం కోడింగ్ ద్వారా చూద్దాం. లెట్స్ గెట్ ఇన్ టు ద కోడింగ్. సో ఇక్కడ ఏం లేదండి, స్క్రిప్ట్ నేను జస్ట్ ఈ టైటిల్లో నేను లోకల్ వేరియబుల్ అని ఉన్న చోట గ్లోబల్ అనేసి చేద్దాం. గ్లోబల్ వేరియబుల్ అండ్ దాని తర్వాత గ్లోబల్ వేరియబుల్ ఇక్కడ కూడా ఎల్ ఇచ్చేసేయండి. ఓకే, ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే ఈ స్క్రిప్టింగ్ ట్యాగ్ ఇవి ఇంకా మనకి ఐడి అన్ని తీసేసేయండి. మనం పర్టికులర్ ఫంక్షన్తో వర్క్ చేయట్లేదు, గ్లోబల్గా వర్క్ చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఒక స్క్రిప్టింగ్ ట్యాగ్ లోపల ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి, నేను ఫంక్షన్ లోపల కాదు స్క్రిప్టింగ్ ట్యాగ్ లోపల అంటే జావాస్క్రిప్ట్ లోపల వేర్ డాటా ఈక్వల్స్ టు 10 అని చెప్పి నేను డిక్లేర్ చేసుకున్నాను. సో దిస్ ఈజ్ కాల్డ్ గ్లోబల్ వేరియబుల్. దీన్ని మనం గ్లోబల్ వేరియబుల్ అంటాం. ఓకేనా, ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఒక ఫంక్షన్ తీసుకుంటున్నా. ఫర్ ఎగ్జాంపుల్
I just want to take an function ఏ అనే ఒక ఫంక్షన్ తీసుకున్నానండి. ఓకేనా, ఏ అనే ఒక ఫంక్షన్ తీసుకున్నాను. ఇందులో నేను ఏం చేస్తున్నానంటే ఏదైతే డాటా ఉందో దాన్ని జస్ట్ ప్రింట్ చేసుకుంటున్నాను. డాక్యుమెంట్ డాట్ రైట్ అని చెప్పి నేను డాటా ఉంది కదా ఇక్కడ మనకి వేరియబుల్ డాటా. ఓకేనా, దీన్ని ప్రింట్ చేసుకుంటున్నాను. అండ్ అట్ ద సేమ్ టైం తీసేసేయండి. అట్ ద సేమ్ టైం ఈ యొక్క ఫంక్షన్ నేను మళ్ళీ వేరే ఫంక్షన్, ఫర్ ఎగ్జాంపుల్ బి అనే ఫంక్షన్ ఉంది. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే ఈ ఫంక్షన్లో ఈ డాటాని ఐఎమ్ జస్ట్ వాంట్ టు మల్టిప్లై విత్ 10తో మల్టిప్లై చేసి నేను ప్రింట్ చేసుకున్నాను. ఓకే, ఇప్పుడు నేను ఏ అనే ఫంక్షన్ని కాల్ చేశాను అనుకోండి ఇక్కడ. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే కాలింగ్ జావాస్క్రిప్ట్ ఫంక్షన్, ఇక్కడ నేను జావాస్క్రిప్ట్ ఫంక్షన్ని కాల్ చేసుకుంటున్నాను. ఓకే, కింద కూడా సేమ్ బి అని చెప్పి ఈ ఫంక్షన్ని కాల్ చేస్తున్నాను. ఓకే, ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్. జస్ట్ దీన్ని మరి ఏం చేస్తున్నాం అంటే సేవ్ చేసి అప్లికేషన్ని రన్ చేయండి. ఓకేనా, ఇది జావాస్క్రిప్ట్ గ్లోబల్ వేరియబుల్. మనకి వెంటనే పక్కన వచ్చేసినాయి. 1 minute లేదండి, జస్ట్ ఆ స్పేస్ ఇవ్వడానికి మనం జస్ట్ ఇంకొక డాక్యుమెంట్ రాద్దాం. జస్ట్ మనం సింపుల్గా స్పేస్ ఇస్తే సరిపోతుంది. ఓకే, రెండింటికి మధ్య మనకి స్పేస్ వచ్చింది. అంటే ఫస్ట్ ఫంక్షన్ ద్వారా మనకి 10 వచ్చింది అండ్ సెకండ్ ఫంక్షన్ ద్వారా 100 వచ్చింది. అంటే 100 ఎందుకు వచ్చిందంటే నేను దాన్ని మళ్ళీ 10తో మల్టిప్లై చేశాను కాబట్టి. ఓకే, ఇక్కడ డాటా అనేది ఇస్ అ గ్లోబల్ వేరియబుల్ అండి. సో నేను దాన్ని ఏ ఫంక్షన్లో అయినా యూస్ చేసుకోవచ్చు నా అప్లికేషన్లో. ఓకేనా, మీకు ఆ పాయింట్ రీచ్ అయితే చాలు. మనం రియల్ టైంలో వర్క్ చేసినప్పుడు మీకు ఆబ్వియస్గా అర్థమైపోతుంది. మీరు మాకు అంత అవసరం లేదు, నేను ఒక ఫంక్షన్లో యూస్ చేసుకోవడం కంటే ఆన్ ది స్పాట్లో మీరు అక్కడ వేరియబుల్ క్రియేట్ చేసుకుని ఆ ఫంక్షన్లో వాడేసుకోవచ్చు. బట్ మీకు ఆ యొక్క వేరియబుల్ ఖచ్చితంగా మీ అప్లికేషన్లో కావాలి, లేకపోతే మీ ఆ పర్టికులర్ జావాస్క్రిప్ట్ ఫైల్లో మీకు ఆ వెబ్ పేజ్లో కావాలి అనుకుంటే దాన్ని గ్లోబల్గా డిక్లేర్ చేసుకోవడం మంచిది. ఓకేనా, ఆ పాయింట్ చెప్పడం అనేది మెయిన్ టార్గెట్. అండ్ ఐ జస్ట్ వాంట్ టు క్లోజ్ దిస్ సెషన్ హియర్. అండ్ నెక్స్ట్ సెషన్ అంటే ఈ వేరియబుల్స్ యొక్క నెక్స్ట్ సెషన్ వెరీ ఇంపార్టెంట్ సెషన్. దట్ ఈజ్ ఏదైతే ECMA 6లో మనకి రిలీజ్ అయిన కొత్త వేరియబుల్స్ లెట్ కానీ కాన్స్టెంట్ కానీ ఉన్నాయో ఆ 2 వేరియబుల్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఐ జస్ట్ వాంట్ మీట్ దేర్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. ఐ హోప్ ఈ సెషన్ మీకు నీట్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ కామెంట్ బిలో. ఐ విల్ మీట్ యూ దేర్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మరిన్ని ఫ్రీ క్లాసెస్ కోసం తెలుగు టెక్ స్టెప్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు చేసే ప్రతి లైక్ నాకు ఎవ్రీడే ఒక వీడియోని రిలీజ్ చేయడానికి మోటివేషన్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్.